ఆచి చికెన్ మసాలా. తెలంగాణ కాంగ్రెస్ లో నేతల మధ్య గొడవలు పార్టీ పరువును బజారున పడేశాయి. మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన విమర్శలు తీవ్ర దుమారం రేపాయి. ఆ తర్వాత మాజీ మంత్రి చిన్నారెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కూడా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ అసంతృప్త నేతలను కంట్రోల్ చేయడంలో సీఎం రేవంత్ రెడ్డి తీరుపైన విమర్శలు వస్తున్నాయి. గతంలో వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పార్టీని, ప్రభుత్వాన్ని తన కంట్రోల్లో పెట్టుకున్నారు. ముఖ్యంగా వైఎస్కు నీడల కేవీపీ రామచంద్రరావు వ్యవహరించారు. అప్పట్లో కేవీపీ ఏదైనా చెబితే వైఎస్ చెప్పినట్టే అన్న టాక్ ఉండేది. కానీ ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్లో వైఎస్ మార్కు పాలన ఉండాలని కాంగ్రెస్ వాదులు కోరుకుంటున్నారా? సీఎం రేవంత్ రెడ్డికి కేవీపీ లాంటి పొలిటికల్ అడ్వైజర్ అవసరం ఎంతైనా ఉందనే చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోందా? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు పూర్తయింది. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి చుట్టూ జరుగుతున్న అంతర్గత రాజకీయ పరిణామాలు కాంగ్రెస్ శ్రేణుల్లోనే తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకుని సీఎం శంషాబాద్ విమానాశ్రయంలో దిగినప్పుడు కేవలం ఒకే ఒక్క జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే తప్ప మరే ఇతర ముఖ్య నేతలు స్వాగతం పలికేందుకు రాలేదు. ఉదయం 10 గంటలకు పిలిచిన ఎమ్మెల్యేల అత్యవసర సమావేశానికి మెజారిటీ ప్రజాప్రతినిధులు డొమ్మా కొట్టారు. దాంతో అధికార పార్టీలో నెలకొన్న సమన్వయ లోపాన్ని బహిర్గతం చేసింది. ఆ తర్వాత సాయంత్రం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్కు మంత్రులు తీరిగ్గా, ఆలస్యంగా హాజరు కావటం క్షేత్రస్థాయిలో పార్టీ అధినేత పట్ల ఉండాల్సిన కమాండింగ్ తీరును ప్రశ్నించేలా చేసిందనే చర్చ జరుగుతుంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి ఇచ్చి పార్టీలో పవర్ కట్ చేశారని పార్టీ వర్గాలు చర్చ సైతం గాంధీ భవన్ వర్గాల్లో జోరుగా సాగుతుంది. ప్రస్తుతం రాజకీయ సమీకరణాలు, పార్టీలో ఉన్న సంఖ్యాబలం ప్రకారం కనీసం 50 నుంచి 60 మంది ఎమ్మెల్యేలు, మంత్రుల బల ప్రదర్శన సహజంగా కనిపించాలి. కానీ ముఖ్యమంత్రి బల ప్రదర్శనలో కేవలం 20 నుంచి 30 మంది ఎమ్మెల్యేలు మాత్రమే కనిపించారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా ఎమ్మెల్యేలు అనిరుద్ రెడ్డి, చిట్టెం పర్ణికారెడ్డి, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సైతం డొమ్మా కొట్టారు. అలాగే రంగారెడ్డి జిల్లాకు చెందిన మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సైతం గైర్హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత దగ్గరగా ఉండే మరికొందరు ఎమ్మెల్యేలు సైతం బల ప్రదర్శనకు దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఇక్కడే ఆసక్తికర చర్చ జరుగుతుంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అధినేత మాటకు తిరుగులేని ఆధిపత్యం ఉండేది. అసంతృప్తి ఎంత ఉన్నా వైఎస్ కనుసన్నల్లో ఉండేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు పరుగులు తీసేవారు. కానీ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి విషయంలో అంతటి రాజకీయ భయం, క్రమశిక్షణ కనిపించడం లేదన్న చర్చ జరుగుతుంది. అటు ప్రెస్ మీట్లలోనూ కేవలం కొద్దిమంది మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రమే కనిపించడం వల్ల వారే రేవంత్ వర్గీయులు, మిగిలిన వారంతా వ్యతిరేకులని జోరుగా ప్రచారం సాగుతుంది. ఇక్కడే రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న నేతకు పార్టీ నేతలపై పట్టు సాధించడం ఎంతో అవసరం అంటున్నారు. అలాగే సీఎం కార్యాలయం నుంచి ఏదైనా ఆదేశం వచ్చిందంటే నాయకులు తమ వ్యక్తిగత అసంతృప్తిని పక్కన పెట్టి శిరసావహించే స్థాయి, అధికారం, విశ్వసనీయత ఉండాలంటున్నారు. అయితే గ్రూపు రాజకీయాలకు చిరునామా అయిన కాంగ్రెస్ సంస్కృతిలో పలువురు సీనియర్ మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేలు స్వతంత్రంగా వ్యవహరిస్తుండటంతో అధికార కేంద్రం ఎక్కడ ఉందనే అయోమయం నెలకొంది. సమన్వయ లోపాలు, విపక్షాల విమర్శలకు పార్టీలో అసమ్మతి రగులుతోందన్న కథనాలకు బలం చేకూరుస్తున్నాయి. అయితే ఈ వైఫల్యాలన్నింటినీ గమనిస్తే రేవంత్ రెడ్డికి పాలనతో పాటు పార్టీ అంతర్గత వ్యవహారాలను నడిపించే ఒక సమర్థవంతమైన పొలిటికల్ అడ్వైజర్ లేకపోవడం స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో వైఎస్ఆర్కు కేవీపీ రామచంద్రరావు లాంటి వ్యూహకర్తలు తెర వెనుక ఉండి అసంతృప్తులను బుజ్జగించడం, మంత్రులు, ఎమ్మెల్యేలను సమన్వయం చేయడం, హైకమాండ్కు సీఎం బలాన్ని ప్రదర్శించడం వంటి పనులను పకడ్బందీగా నిర్వహించేవారు. కానీ ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి వెంట ఇలాంటి నేతలు ఎవ్వరూ కనిపించడం లేదని, అందుకే నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే టాక్ వినిపిస్తుంది.
ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి చాలా దూకుడు మీదున్నారు. కానీ ఆయన తరపున పార్టీలోని విభిన్న వర్గాలను ఏకతాటిపైకి తెచ్చే బలమైన అంతర్గత సమన్వయకర్త లోపం స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులతో నిరంతర సంప్రదింపులు జరుగుతూ ప్రతి ఒక్కరిని కలుపుకుని పోయే అంతర్గత వ్యవస్థను పటిష్టం చేసుకోవాల్సిన అవసరం రేవంత్ రెడ్డికి ఎంతో ముఖ్యమనే చర్చ జరుగుతుంది. లేకపోతే రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డికి మరిన్ని ఇబ్బందులు తప్పవని అంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ పెద్దలు కూడా సీఎం రేవంత్ రెడ్డికి ఫ్రీ హ్యాండ్ ఇస్తేనే అసంతృప్తిని వ్యక్తం చేస్తూ పార్టీ ఇమేజ్ను డ్యామేజ్ చేస్తున్న నేతలకు చెక్ పడుతుందని అంటున్నారు. మొత్తం మీద సీఎం రేవంత్ రెడ్డికి కేవీపీ రామచంద్రరావు లాంటి లీడర్ అవసరం ఎంతైనా ఉందని కాంగ్రెస్ వాదులు అభిప్రాయపడుతున్నారు.